హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్ మదీనాగూడలోని వైశాలి నగర్కి వచ్చాం. అదే అండి, పద్మిని గారింటికి వచ్చేసాం. క్రితం ఎపిసోడ్లో పద్మిని గారు వారి మిద్దె తోటలోని కొంత భాగాన్ని మనకు పరిచయం చేస్తారు. ఈనాటి ఎపిసోడ్లో ఆ మిగిలిన భాగాన్ని కూడా పద్మిని గారితో మాట్లాడుతూ పరిచయం చేసుకుందాం. మరి లేట్ ఎందుకు, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోతామా? కమాన్, లెట్స్ గో. ఓకే పద్మిని గారి మరి ఎపిసోడ్కి స్వాగతం అండి. సో మరి మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీకు తెలిసిందే, మన ఆడియన్స్ అందరికి మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు మన ఆడియన్స్కి క్వశ్చన్ లాగా? ఈరోజు ఫ్రూట్ ప్లాంట్ చూపిస్తున్నాను. ఫ్రూట్ ప్లాంట్. ఓకే, చాలా పెద్దగా ఉంది ఫ్రూట్ ప్లాంట్. ఇది ఫ్రూట్ ప్లాంట్. దానికి అదంతా పూత అండి? ఇది పూత అండి. ఓకే ఫైన్. ఇది మొత్తం పూతే, మొత్తం ఫుల్గా వచ్చేసింది. ఇది సెకండ్ టైం పూత రావటం. ఆల్రెడీ డిసెంబర్లో వచ్చింది, రాలిపోయింది. ఇది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో ఆ మొక్క చూడండి, ఆ మొక్క చూసి ఆ మొక్క ఏంటో మీరు గెస్ చేయండి. సో అది ఆల్రెడీ పెద్దగానే ఉంది చెట్టు ఒక రకంగా. సో 4 years ప్లాంట్. 4 years ప్లాంట్. ఓకే, చూసి ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో మేము రివీల్ చేస్తాం. ఓకేనా? చాలా ఆన్సర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, వింతగా ఉంటుంది. వింటే కనుక మీకు నాకు చెప్పారు ఆల్రెడీ, అందుకే. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. ఓకే, సో ఇక్కడండి ఇది మల్లె అండి. ఇది యాక్చువల్గా క్రీపర్ అయితే నేను క్రీపర్ పెరగనీయకుండా బుష్ చేసుకున్నాను ప్లేస్ లేక. ఇది మామూలుగా నందివర్ధనం అండి, దేవుడు పూజకి బాటి పెడతారు. ఇది అంజీర్ అండి. ఇది అంజీర్. దీనికి ఫ్రూట్స్ దీనికి అయిపోయి వచ్చినాయి, 1-2 ఉన్నాయి అంతే. పప్పుశ్రీ. అది పప్పుశ్రీ. ఓకే, సో ఇక్కడ చూడండి, టకా 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 కొడుతుంది నన్ను కూడా మాట్లాడు, నా గురించి మాట్లాడు అని. దానిమ్మ. ఇది 5 years. 5 years ఇలా కొడుతుంది టకా టకని. దీంట్లో ఇది ఇంకొకటి చిన్న దానిమ్మకాయలు ఇవి. ఇదేమో కొంచెం నాటు వెరైటీలా ఉంటుంది, లోపల లైట్ పింక్ ఉంటుంది ఇది సీడ్. ఇదేమో మామూలుగా బయట మనకి మార్కెట్లో దొరికే దానిమ్మలాగా డార్క్ పింక్ కలర్ ఉంటుంది. సో ఇదండి, ఇది అదే కాదు, యాపిల్ బేరు. ఓకే, రేకాయలు. ఇది రెగ్యులర్గా ఉంటాయి, సీజన్ అనే లేదు, రెగ్యులర్గా ఫ్రూటింగ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఫ్రూట్స్ వస్తుంటే మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. ఇదేమో లాంగ్ బీన్స్. ఇది మీకు చెప్పా కదా, ఇది పులుపు వెరైటీ స్టార్ ఫ్రూట్. ఇది కలర్ మీకు చేంజ్ తెలుసు. లైట్ ఎల్లో కలర్ లో ఇది లైట్ ఎల్లో కలర్ ఉంటుంది, అదేమో డార్క్ గ్రీన్ ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రూట్స్ ఉన్నాయి దీనికి. అవునండి, వాటర్ యాపిల్ ఫ్రూట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ ఉన్నాయి, వాటర్ యాపిల్. ఇది సీజన్ అనమాట. ఇది ఇదేమో బార్బిడోస్ చెర్రీ. ఇది ఫ్లవరింగ్ వచ్చింది, బార్బిడోస్ చెర్రీ కూడా. అది వాటర్ యాపిల్లో రెడ్ అని ఇచ్చారు కానీ అది ఇంకా ఫ్రూట్ అయితే రాలేదు, చూడాలి అది. ఇదేమో శంకుపూల్లో లైట్ పింక్. అదొక దానిమ్మ, అది కూడా. అది నేనేంటంటే ఇంట్లో ఎక్కువ ఏ ఫ్రూట్స్ ఇష్టంగా తింటారో అవి ఒక 3-4 మొక్కలు అయితే పెట్టాను. ఎక్కువ రెగ్యులర్గా ఉంటాయి కదా అని, ఎక్కువ ఫ్రూట్స్ వచ్చే వెరైటీస్ అట్లా అనమాట. ఇది వచ్చేమో డ్రాగన్ ఫ్రూట్. ఇది లోపల పల్పు రెడ్ కలరే. ఇది ఆల్రెడీ ఒకటి అటువైపు ఉంది, అది సీనియర్, ఇది జూనియర్. ఇది స్టెమ్ తో పెట్టాను అనమాట ప్రూన్ చేసినప్పుడు. ఇది కూడా లాస్ట్ ఇయర్ 5 ఫ్రూట్స్ వచ్చినాయి దీనికి కూడా. దీంట్లోనే ఇది ఎల్లో వెరైటీ, పక్క స్టెమ్. ఈ లైట్ కలర్ ఉంది కదా, అది ఎల్లో కలర్. లోపల పల్పు వైట్ ఉన్నది ఆ మూల ఉంది, ఆ కార్నర్ లో అక్కడ ఒకటి ఉంది. ఇది ఒక గ్రేప్. దీనికి ఇంకా ఫ్రూట్స్ రాలేదండి, స్టెమ్స్ కట్ చేసి పెట్టాక వచ్చినాయి. ఆ పక్క దాంట్లో ఏమో లక్ష్మణ ఫలం ఉంది. అక్కడ లోపల లక్ష్మణ ఫలం. ఆ లక్ష్మణ ఫలం దాంట్లోనే ఇది గుత్తిబీర సీడ్స్ వేసా. అది కొత్త మొక్క కదా, పక్కన ప్లేస్ ఉంటుంది. అది వచ్చేమో జామ, రెగ్యులర్ వెరైటీ జామ. అది ఎప్పుడు ఫుల్ పూత కాత.
అది జాంకాయలు లాస్ట్ టైం 50-60 కాయలు వచ్చినాయి ఒక చెట్టుకి. చిన్నదానికి ఆ చెట్టుకి అది మళ్ళీ ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ పూత స్టార్ట్ అయింది. సేమ్ వెరైటీ అటు కూడా ఇంకోటి పెట్టుకున్నా కావాలని, ఎక్కువ వస్తున్నాయి కదా అని. అక్కడ ఒకటేమో సీతాఫలం ఉంది, ఇది మల్బరీ. దీన్ని అయిపోయినాయి, ఫ్రూట్స్ అయిపోవచ్చుని, ప్రూన్ చేసా మళ్ళీ స్టార్ట్ అయినాయి చిగుర్లు. అసలు మొత్తం ప్రూన్ చేసినట్టు కూడా భలే వచ్చిందండి ఇది. అసలు ఒక్క ఆకు కూడా లేదు కానీ ఫ్రూట్స్ వచ్చాయి దీనికి. ఫ్రూట్స్ అంటే కొన్ని మిగిలినప్పుడే లీవ్స్ తీసేసాను, ఓకే, ఇంకా మళ్ళీ షూట్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. షూట్ స్టార్ట్ అయినాయి, అసలు దేని లేకుండా భలే ఉంది అసలు. సూపర్ నైస్. అదే మల్బరీకి ఎక్కువ ప్రూనింగ్ చేయాలి. ఇది వచ్చేమో స్వీట్ లైమ్. స్వీట్ లైమ్ ఇక్కడ ఇది డైరెక్ట్ గా తినేస్తాం కదా, స్వీట్ లైమ్. ఇది కూడా 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఇది రిచ్ సి విటమిన్ రిచ్, డైరెక్ట్ గా తినేయచ్చు. అదేమో క్రికెట్ బాల్ సపోటా అని, అది మామూలుగా అయితే సైజ్ పెద్దది వస్తుంది. ఫ్రూట్స్ ఎక్కువ వచ్చినాయి, ఈసారి సైజ్ తగ్గింది అనమాట. సో మీ దగ్గర సపోటాలు చక్కగా వస్తున్నాయి, సూపర్ గా వస్తాయి. సపోటా ఫ్రూట్స్ బాగానే వస్తాయి అన్నమాట. సూపర్. అటు జామ, అది జామ. అది ఇంకొక స్టార్ ఫ్రూట్, అది కూడా అది స్వీట్ గానే ఉంటుంది. స్టార్ స్వీట్ గా ఉంటుంది. ఆ చివరిదేమో సీడ్స్ తో పెంచిన డ్రాగన్ ఫ్రూట్, వైట్ పల్ప్. వైట్ పల్ప్ చివర్లో అది. అది కొత్తగా పెట్టింది. సూపర్ అండి. ఓకే, ఓకే ఫైన్. ఇదంతా ఇవన్నీ క్రోటన్స్ అండి. ఇవన్నీ క్రోటన్స్ చక్కగా ఉంది. ఇది ఇండోర్ ప్లాంట్స్, అవన్నీ ఇండోర్ ప్లాంట్స్. సో ఎంట్రన్స్ లో పెట్టారు ఇవన్నీ, ఇటు నుంచి వచ్చేటప్పుడు కనబెట్టట్టు ఎంట్రన్స్ లో పెట్టేశారు. సో ఇదేంటంటే దీని సంగతి చెప్పండి, మొత్తం పాకిచ్చేసారు, ఇంత పెద్దగా అయిపోయింది. ఇది బ్రహ్మకమలం అండి, నైట్ బ్లూమర్. ఇది ఫ్లవరింగ్, ఇది చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది. దీంట్లో డే బ్లూమర్ అని ఉంటుంది, అది చిన్న వెరైటీ. ఇది పెద్దది అనమాట, వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఎన్ని సంవత్సరాలు ఏంటండి ఇది పెట్టి 5-6 ఇయర్స్ అవుతుంది. 5-6 ఇయర్స్. ఆకులు చూస్తేనే పై దాకా తెలిసిపోతుంది. ఇప్పుడు బ్రహ్మకమలం అంటే మనం చిన్నగా చూస్తూ ఉన్నాం కదా, బట్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది సీజన్ వస్తే దాదాపు 60-70 ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఒక ట్రిప్ కి. 60-70. ఓకే. సీజన్ ఎప్పుడండి బేసిక్ గా? ఇది జూన్, వర్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ వర్షాలు అయ్యేలోపు ఒక 3-4 సార్లు బ్లూమ్స్ వస్తాయండి. ట్రిప్ లాగా రైనీ సీజన్ లో బ్యాచెస్ గా వస్తాయి అన్నమాట. దీంట్లో మినియేచర్ ఉంటది, ఇది ఇంకా మినియేచర్. దీని లీఫ్ చూడండి, ఇదేమో డే బ్లూమర్. మినియేచర్ అంటే ఏంటండి? ఇది ఇంకా చిన్నది. ఇప్పుడు ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది ఇంకా చిన్నది, లిల్లీపుట్ సైజ్. ఇది రీసెంట్ గా పెట్టా ఫ్లవర్. ఇది వైటే, ఇంకా చిన్నగా వస్తుంది డైరెక్ట్ ఇట్లా లీఫ్. ఇది నర్సరీ మేళాలో నేను వేరే ప్లాంట్స్ కొంటే అతను ఒక లీఫ్ ఇచ్చాడు అనమాట. సో దీనికి వాటర్ ఎక్కువ కావాలో అవసరం లేదు? వీటిలాగానేనండి, ఎక్కువ కాదు. చెమ్మ ఉండాలి కానీ తడి ఉండకూడదు. డ్రై, అది మట్టి సాయిల్ డ్రై అయిపోయిందన్నమాట వాటర్ ఇచ్చుకోవాలి. ఓకే. సో అన్నిటితో పాటు వీటిని కూడా పెట్టేది. ఇదేంటండి ఇంతగా ఉంది ఆకులు? ఇది పెన్సిల్ క్యాక్టస్ అని. పెన్సిల్ క్యాక్టస్, ఇది ఆల్రెడీ పెద్ద మొక్క ఉంది అక్కడ. ఇది ఒక స్టెమ్ తో పెడితే ఇది ఏం లేదు, జస్ట్ ఇది పెట్టేసినా వచ్చేస్తుంది. పెద్ద కష్టపడకండి. ఇవన్నీ ఈజీ మెయింటెనెన్స్ అండి. ఇది సక్యులెంట్ అని పేరు తెలియదు. సో ఈ సక్యులెంట్ ఇది కూడా ఇంత, ఇది ఇంత ప్రాపగేట్ అయిపోతుంది కదా అసలు. పక్కనే ఇలా పప్స్ వచ్చేస్తాయి, ఇవ్వండి ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి. కింద వీటితో పాటు ఇలా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఇంట్లో టేబుల్ మీద పెట్టుకోవాలి అంటే ది బెస్ట్. ఇవి కింద షూ ర్యాక్ మీద ఉంది, మొత్తం ఫుల్ అయిపోయింది. పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. సో వీటికి ఏంటంటే టేబుల్ మీద, మనం కంప్యూటర్ టేబుల్ మీద కానీ టేబుల్ మీద పెట్టుకోవడానికి ది బెస్ట్. జస్ట్ సాయిల్ డ్రై అయితే వాటర్ ఇవ్వటం అంతే. కొద్దిగా వాటర్ ఎట్లా మీరు తాగే టేబుల్ మీద ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, ఆఫీస్ లో కూడా పెట్టుకోవచ్చు. కొద్దిగా సిస్టమ్ ముందు కూర్చొని కళ్ళంతా డ్రైన్ అయినప్పుడు ఇట్లా గ్రీన్ చూస్తే కదా రిలాక్స్ అనిపిస్తుంది. దానివల్ల టేబుల్ ఏమన్నా ఇంట్లో అచ్చంగా పెంచేటప్పుడు అయితే కొంచెం వాటికి వీక్ లో ఒకసారన్నా కొంచెం బయట చూపించాలి. సన్ ఒక 1 అవర్ సన్ లో పెట్టి మళ్ళీ తీసి లోపల పెట్టుకోవచ్చు. అంటే పెద్ద చిన్నది కాబట్టి తీసుకెళ్ళి ఇది చేసుకుంటే సరిపోతుంది. సో ఎంట్రన్స్ లో కూడా ఇక్కడ కొన్ని మొక్కలు చక్కగా పెట్టేశారు వీటన్నిటిని కూడా. ఓకే.
పేరు కూడా రాస్తున్నారు, పద్మినీస్ గార్డెన్ అని. ఓకే, ఇవన్నీ క్రోటన్స్ అండి? క్రోటన్స్ కాదు, ఇవి సీజనల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇవన్నీ సీడ్స్తో పెంచినాయి, ప్రోపకేట్ చేసినాయి. ఇవైతే స్టెమ్స్తో కూడా వచ్చేస్తాయి. ఓకే, ఇది ఇంక సీజన్ అయిపోతుంది. ఈ సమ్మర్ వస్తే సర్వైవ్ అవ్వవు. మళ్ళీ రైనీ సీజన్లో మళ్ళీ సీడ్లింగ్స్ లేకపోతే మనం సీడ్స్ వేసుకుంటే మళ్ళీ వస్తాయి అనమాట. సీజనల్ అవైతే ఇయర్ అంతా ఉంటాయి. ఓకే, జర్బేరాస్ అని. ఇది ఫస్ట్ ఈ చెట్టు ఏంటంటే జడలాగా అల్లుకుంది. ఇది గిన్నెమాలతి అండి. గిన్నెమాలతి ఫ్లవరింగ్ ఫుల్ ఫ్రాగ్రెన్స్. ఈవినింగ్ టైంలో ఫ్లవర్స్ బ్లూమ్ అవుతాయి. ఆ టైంలో ఫుల్ స్మెల్ ఉంటుంది. పైకి వస్తే అసలు పైకి రాకుండా అక్కడ దాకా వస్తేనే స్మెల్ వస్తుంటుంది అనమాట. సో గిన్నెమాలతిని కూడా ప్రాపగేట్ చేయాలంటే స్టెమ్ తో చేయొచ్చు అన్నారు, కానీ నేను ఎప్పుడు చేయలే. అది కూడా నాకు చెప్పాలంటే నేను కొన్న ప్లాంట్ కాదు, అది పాట్ తో సహా వేరే వాళ్ళు తీసేస్తుంటే తీసుకున్నాను కదా. ఇదొకటి అదొకటి రెండు తీసుకున్నాను. ఒకటి వైట్ నేరేడ్ అన్ను ఇది ఒకటి తీసుకున్నాను. అది జేడ్ అండి. అది దాదాపు 10 years అవుతుంది నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి. అది ఆ పాట్ లోనే అలాగే అక్కడే ఉంది. అది దానికి వాటరింగ్ మెయింటెనెన్స్ చాలా తక్కువ. అది చైనీస్ వాళ్ళకి లక్కీ ప్లాంట్ అంటారు. జేడ్ అసలు ఏం మాత్రం ఏం అవసరం లేదు, మీరు జస్ట్ హ్యాండ్ చేయండి. దీంతోనే ఇవన్నీ ప్రోపకేట్ చేసింది. అవే అది కూడా దానికి స్టెమ్స్ అవన్నమాట. సో దీంతో అంత మొత్తం వచ్చేసింది ఎక్కడ, ఒక కొమ్మ పెడితే చాలు. సో ఇక్కడ అది మందారం అండి, అది శాండిల్ కలర్ మందారము. ఇవేమో అమరిల్లీస్ అని ఫ్లవరింగ్స్, లిల్లీ వెరైటీలో అమరిల్లీస్ అనే ఫ్లవర్స్. ఇక్కడ ఇది లిల్లీయే. రెయినీ సీజన్ అప్పుడు రెయిన్ లిల్లీలోనే ఇంకొక వెరైటీ కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది అనమాట. ఇవేమో జెరీనియమ్స్. ఇవి సీడ్స్తో పెంచినాయి అనమాట. దీనికి ఆల్రెడీ ఫ్లవర్స్ వచ్చి అయిపోయినాయి. ఆ స్టెమ్స్ తీసేస్తే మళ్ళీ బంచెస్ వస్తాయి, స్టార్ట్ అవుతున్నాయి ఇవి సీడ్లింగ్స్కి. ఇవి పెంటాస్ అండి. ఇవి ఈ రెండు రీసెంట్గా పెట్టా. ఇవేమో దాదాపు 2 years అవుతుంది. వీటి స్టెమ్స్తోనే అక్కడ పెంచాను, అక్కడ ఫస్ట్లో చూపించా కదా, వీటి స్టెమ్స్తోనే వచ్చినాయి అనమాట. ఇది వచ్చేమో బ్రైడల్ బొకే అంటారు. బంచెస్లో ఫ్లవర్స్ వస్తాయి మీకు. ఇప్పుడు ఈ చెట్టు నిండా పై దాకా ఎక్కడ వరకు చిగురుందో అక్కడ వరకు బ్లూమ్స్ వచ్చేస్తాయి. దీని సీజన్ ఇప్పుడు స్టార్ట్ అనమాట. అందుకే ఇది మొక్క కూడా గ్రోత్ బాగా వచ్చింది. ఇంకా కొంచెం ఉంటే బడ్స్ స్టార్ట్ అయిపోయి ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ వచ్చినా కూడా దాదాపు 1 month పైన ఉంటాయి చెట్టు మీద. మళ్ళీ రాలిపోతాయి, మళ్ళీ వస్తాయి. అట్లా మీకు దాదాపు డిసెంబరు నవంబర్ దాకా వస్తాయి అనమాట. ఒక 2-3 months ఇది రెస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఫుల్ బ్లూమ్స్ వస్తాయి బ్యాచెస్ వైజ్గా అనమాట. సూపర్ అండి. సో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ అలాగే ఇప్పుడు సమ్మర్లో మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎన్నిసార్లు వాటరింగ్ చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే? నేనైతే ఒకసారే ఇస్తానండి వాటరింగ్ సమ్మర్లో. ఈవినింగ్ టైం ఇస్తాను. మార్నింగ్ ఈవినింగ్ ఇస్తే ఏంటంటే మీకు అది నైట్ అంతా ఉంటుంది. మార్నింగ్ కూడా దాదాపు 11 o'clock దాకా అట్లా ఉంటుంది తడి అనేది. దానితో అవన్నీ పెద్ద పాట్స్ కాబట్టి వాటిల్లో కొంచెం మల్చింగ్ లాగా వేయటం, చిన్న పాట్స్ ఎత్తి పెద్ద పాట్స్లో పెట్టుకోవటం, అలా చేసి సర్వ్ చేస్తాం. మల్చింగ్ ఎక్కువ చేస్తాం. ఓకే, మల్చింగ్ అంటే ఇప్పుడు మల్చింగ్ మనం దేంతో మనం మల్చింగ్ చేసుకోవచ్చు అంటే కొంతమంది అట్టలు పెడుతూ ఉంటారు, కొంతమంది లీవ్స్ వేస్తుంటారు. ఇంకా డ్రై లీవ్స్, కిచెన్ వేస్ట్, ఉల్లి తొక్కులు, ఇంకా మన దగ్గర ఈ కొబ్బరి పీచు ఉంటే దాన్ని అలా పరిచేసుకోవచ్చు. అది కానీ ఉంటే, లేదంటే కార్డ్బోర్డ్ పీసెస్ ఉంటాయి కదా, పీసెస్ వేయొచ్చు. కానీ కార్డ్బోర్డ్ పీసెస్తో ప్రాబ్లం ఏంటంటే తడితే మళ్ళీ చెదలు ప్రాబ్లం కూడా వస్తుందని విన్నా నేను. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను కాకపోతే కంపోస్ట్లో వాటిలో అయితే వాడేస్తాను. కంపోస్ట్లో అంటే తడైపోతుంది, వెంటనే మళ్ళీ దాంట్లో కుళ్ళిపోయినట్టు అయిపోతుంది కదా పేపరు. అది దానివల్ల ప్రాబ్లం అనిపించలేదు. కానీ పైన వేస్తే మాత్రం చెదలు వస్తాయి అనేది విన్నా. కాకపోతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే అది తడుస్తుంటుంది, మళ్ళీ డ్రై అయిపోతుంటుంది, తడుస్తుంటుంది, డ్రై, పైన మల్చింగ్ లా చేస్తే. అందుకని ఆ చెదలు వస్తుంది అని ఎవరో గ్రూప్లో విన్నాను. నేనైతే ట్రై చేయలే. నాకు ఎక్కువ కిచెన్ వేస్ట్, డ్రై లీవ్సే సరిపోతాయి. సో అంటే ఎందుకంటే ఎండాకాలం మల్చింగ్ అని ఎందుకు అంటాము అంటే ఎండాకాలం తొందరగా డ్రై అయిపోతుంది. కొద్దిగా ఇవన్నీ వేస్తే వాటర్ వేస్తే కాస్త వాటర్ అది గుంజుకొని చెట్టుకి కాస్త
తడి ఉంటుంది కాబట్టి దానికి ఏం కాకుండా ఉంటుంది. 2-3 సార్లు వాటరు చేయాలంటారు కానీ చిన్న పార్ట్స్కి అయితే చేయొచ్చండి, పెద్ద పార్ట్స్కి అవసరం లేదు. ఎందుకంటే పైన లేయర్ డ్రై అయినా లోపల తడి ఉంటుంది. మనం 2-3 సార్లు చేస్తే మళ్ళీ అది రూట్ రాట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ మీరు మొక్క ఏజ్ని బట్టి పాట్ సైజుని బట్టి అది 2 టైమ్స్ చేయాలా 3 టైమ్స్ చేయాలా అనేది చూసుకోవాలన్నమాట. సో మరి ఇప్పుడు కొత్తగా మొక్కలు పెట్టే వాళ్ళకి ఏ మొక్కతో స్టార్ట్ చేస్తే బెస్ట్ అని మీరు అంటారు? కొత్తగా మొక్కలు పెట్టే వాళ్ళకి అంటే వెజిటేబుల్స్ పెంచుకోవాలనే వాళ్ళకైతే ఆకుకూరలతో స్టార్ట్ చేయడం బెటర్ అండి. ఆకుకూరల్లో కూడా ఏంటంటే మీరు మెంతులు కొత్తిమీరలు వాటి జోలికి వెళ్ళకుండా తోటకూర గోంగూరతో స్టార్ట్ చేయండి, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. మెంతులు ఇవేంటంటే అవి కొంచెం వరకు బాగానే పెరుగుతాయి, స్ప్రౌట్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే వాటర్ అది మనం కొంచెం చూసుకొని వేసుకోవాలి, మొక్కలు పడిపోయి కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆకుకూరల్లో కూడా ఈజీగా వచ్చే అయితే నేను చెప్పేది బచ్చలి, తోటకూర, గోంగూర. అవి 3 మాత్రం మీరు వాటర్ ఎక్కువని తక్కువని ఎలా అయినా సర్వైవ్ అయ్యి మంచిగా వస్తాయి. అవి సమ్మర్లో మీరు స్టార్ట్ చేయాలంటే వాటితో స్టార్ట్ చేయండి. ఏమన్నారు? గోంగూర, తోటకూర, గోంగూర, బచ్చలి. తోటకూర, గోంగూర, బచ్చలి. సూపర్. ఓకే అండి. అండ్ లాస్ట్ క్వశ్చన్, సో రీపాట్ అనేది ఎప్పుడు చేసుకుంటే బెస్ట్? రీపాట్ చేసేవి ఎక్కువ జనవరి టైంలో చేసుకుంటే బెటర్. జనవరి స్టార్టింగ్ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు రీపాటింగ్ అనేది. కొన్ని మొక్కలు ఏంటంటే జూన్లో కూడా చేసుకోవచ్చు రీపాటింగ్. స్టెమ్స్ ప్రాపగేషను, సీడ్లింగ్స్ వేసుకోవటం అవన్నీ జూన్ మంత్ వర్షాలు ఎక్కువ అయ్యే లోపు. జూన్లో కొద్దిగా ఒక్కొక్కసారి హీట్ ఎక్కువే ఉంటుంది. జూన్ ఎండింగ్ నుంచి జూలైలో కొంచెం తొలకర్లు పడతాయి చూడండి. ఒకసారి మనకి తొలకర్లు ఎలా అంటే ఒకసారి వర్షం పడుతుంది కానీ ఇంకా అప్పటి నుంచి క్లైమేట్ చేంజ్ అయ్యి చల్లబడుతుంది కానీ వర్షాలు ఉండవు. ఆ టైంలో రీపాట్ చేసుకోవచ్చు, స్టెమ్ కటింగ్స్ చేసుకోవచ్చు, స్టెమ్స్ ప్రూనింగ్ చేసుకొని వాటిని ప్రాపగేట్ చేసుకోవటం ఇవన్నీ చేసుకోవచ్చు. సో మరి రీపాటింగ్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చిన్న పాట్ నుంచి పెద్ద పాట్కి వెళ్తాం. రీపాట్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు మనం నర్సరీ నుంచి తెచ్చిన పాట్ రీపాట్ చేయాలంటే మాత్రం మట్టి తీసేసే రీపాట్ చేసుకోవాలండి. అదే మన ఇంట్లో దాన్ని పాట్ సైజ్ మార్చాలని పెద్ద దాంట్లో మార్చేటప్పుడు సేమ్ దాన్ని రూట్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా కదిలించకుండా మళ్ళీ మంచి సాయిల్ మిక్స్ చేసుకొని దాంట్లో యాస్టీస్గా పెట్టేసుకోవచ్చు. పెట్టేసి కంపోస్టు అన్ను ఇవి వేపపిండి, ట్రైకోడర్మా లాంటివి కొంచెం యాడ్ చేసేసి పెట్టుకుంటే సర్వైవ్ అవుతుంది. అదే రీపాట్ కూడా టైం సీజన్ బట్టి చేసుకుంటే బెటర్. అదే జూన్ జూలైలో, జనవరి ఫిబ్రవరి చల్లబడ్డా. ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఆన్సర్ చెప్తారా? ఆన్సర్ వచ్చి ఈ ప్లాంట్ పేరు ఎగ్ ఫ్రూట్ ప్లాంట్. ఎగ్ ఫ్రూట్ ప్లాంట్. ఎగ్ ఫ్రూట్ ఎందుకు చెప్పాను కదా, అందుకే కొద్దిగా ఆన్సర్ డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. సో ఏంటండి, ఎలా ఉంటుంది అది? ఎప్పుడైనా టేస్ట్ చేశారా? వాట్ టేస్ట్ చేయలేదు కానీ నేను ఇది మామూలుగా ఇంగ్లీష్ వాళ్ళు అది ఇక్కడ ప్లాంట్ కాదు కదా, ఇది వేరే కంట్రీ ప్లాంట్. వాళ్ళు చెప్పింది ఏంటంటే దీనికి ఎందుకు ఆ పేరు పెట్టారంటే దాని లోపల పల్పు వచ్చి మనకి ఎగ్ లోపల యోక్ ఉంటుంది కదా, సేమ్ దాని టేస్ట్ ఉంటుందని అది ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ అని పెట్టారంట. దాని లోపల ఏదైతే ఎగ్ లోపల యోక్ ఎల్లో కలర్లో ఉంటుందో ఆ టేస్ట్ అట్లా ఉంటుంది. కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. అందుకనే అది అలా ఉంటుంది అన్నా కూడా నేను తెచ్చి మొక్క పెట్టాను అన్నమాట. సో పైన బేసిక్గా అంటే షేప్ ఎగ్ లాగా ఉంటుందా లేక నార్మల్ షేప్? మామూలుగా ఎగ్ లాగా ఉండదు, మామూలుగానే ఉంటుంది, మామూలు ఫ్రూట్ షేప్లోనే ఉంటుంది. ఎల్లో కలర్ ఉంటుంది ఫ్రూట్, కానీ లోపల మాత్రం లోపల పల్పు ఆ టేస్ట్ ఎగ్ యోక్లా ఉంటుంది. ఓకే ఫైన్. సో కాబట్టి ఎగ్ ఫ్రూట్ ప్లాంట్ అన్నారు. ఆన్సర్ ఇస్ ఎగ్ ఫ్రూట్ ప్లాంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి డిఫరెంట్ మొక్కని మాకు పరిచయం చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.